సిచ్యువేషన్ ఆలోచించండి, అక్కడ సందర్భానుసారం చెప్తున్నాను. సహోదరులు పట్టుకొని యేసుక్రీస్తు యొద్దకు వెళ్తారు. అందులో ఒకడు వచ్చి, ప్రభువా నీ తల్లి నీ సహోదరులు వచ్చారు అనగానే అక్కడ మళ్ళీ ఏమంటారు చెప్పండి? యేసుక్రీస్తు అసలే యేసుక్రీస్తు అంటేనే గిట్టదు సహోదరులకి. అయినప్పటికీ అక్కడ ఎవరు నా తల్లి, ఎవరు నా సహోదరులు అనంగానే వాళ్ళ సహోదరులు కూడా, ఏమండి ఎంతమంది ముందు నన్ను అవమానపరిచావు, తల్లిని అంటారు కదా, అవునా? మరియ కడుపు కోత అండి, మరియ కడుపు కోత. ఈ సిచ్యువేషన్ ఒకవేళ మనకు అర్థమవుతే, నేననేది ఈ సిచ్యువేషన్ మనకు అర్థమవుతే, క్రైస్తవులుగా ఉన్న వాళ్ళు మనందరం ఎవరిని ధరించుకున్నాం? రైట్. ఒకప్పుడు మరియా అయితే ఎలా కడుపు కోతతో ఆ రోజు కుంగిపోయిందో, క్రీస్తును ధరించుకున్న ప్రతి ఒక్కరు కూడా క్రీస్తు కొరకు ఎన్ని అవమానాలు వచ్చినప్పటికీ కూడా ప్రియులారా దేవుని కొరకు గొప్పగా నిలబడటానికి ప్రయత్నించారు. ఏమండి? క్రీస్తును ధరించుకున్నాయి అంటే నువ్వు శ్రమలలో వెళ్ళిపోయావు అని అర్థం. ఒకరోజు మరియా ధరించుకుంది, ఎన్నో శ్రమలు అనుభవించింది, అయినప్పటికీ కూడా క్రీస్తుని సమాజానికి ప్రకటించకుండా ఉండలేదు. అవునా? ఎన్ని అవమానాలు పడ్డా, ఎన్ని నిందలు పడ్డా,